అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం గ్వాటమాలా దేశంలో ఉన్నాం. 89వ దేశాల్లోకి ఎంటర్ అయ్యాం కదా విజయవంతంగా. ఇప్పుడు రాజధాని గ్వాటమాలా సిటీలో ఉన్నాం. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి, నా ప్రయాణం మీకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి బయలుదేరి మనం యాంటిగ్వా గ్వాటమాలా అనే ప్రదేశానికి వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు ఈ దేశానికి అదే రాజధాని. 1773లో ఇక్కడ ఎక్కువగా భూకంపాలు అలాగే యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పేల్తా ఉంటాయి యాక్టివ్ వాల్కెనోస్, భూకంపాలు కూడా వస్తూనే ఉంటాయి. అందుకని 1773లో చాలా భారీగా క్యాపిటల్ సిటీ ధ్వంసం అవటం వల్ల వాల్కెనో భూకంపం వలన అది తర్వాత ఇక్కడ గ్వాటమాలా సిటీకి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట ఆ సిటీ. 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుందంట మనకి అక్కడ ఉన్న. అలాగే లాస్ట్ వీడియోలో మనం కూడా చూసుకుంటాం కదా, అగ్నిపర్వతం అయితే పేలుతూనే ఉంది. అసలు ఒక్కోసారి చెప్పలేము, అది ఫుల్ బ్లాస్ట్ అయిందంటే ఇంక అంతే సంగతులు. ఈ సిటీయే పూర్తిగా ఎగిరిపోతుంది. ఇక్కడ మేము క్యాబ్ బుక్ చేసుకుని ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఒక 3-4 కిలోమీటర్లు ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ బస్సెస్ ఉంటాయి, చికెన్ బస్ అని చెప్పి. ఆ చికెన్ బస్సులో మనం ట్రావెల్ చేయాలి. ఒక 45 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుండి నేను యాంటిగ్వా వెళ్ళటానికి. చేతిలో ఒక చెక్క బాక్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇలా పాలిష్ చేస్తూ ఉంటారు జనాలను అడిగి. ఇది కూడా ఒక వృత్తి, వాళ్ళు సర్వైవ్ అవ్వటం కోసం. చాలా నిరుపేద దేశాల్లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. చాలా కష్టం. ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంది. వీళ్ళకి వచ్చే జీతాలు ఏమో తక్కువ, ఖర్చు పెట్టేదేమో చాలా ఎక్కువ. యూబర్ అప్లికేషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఇలాంటి కంట్రీస్ వచ్చినప్పుడు యూబర్ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ అయ్యి ఉండండి. క్యాబ్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు లోకల్ ట్రాన్స్పోర్ట్ దొరకదు. మా కారు కూడా వచ్చేసింది. హలో ఓలా. కారు ఇప్పుడే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద షెడ్ లాగా ఉంది. ఈ షెడ్ లోపల ఈ బళ్ళు ఉన్నాయి. వీటిని చికెన్ బస్ అని పిలుస్తారు. ఈ బస్సులోనే మనం ఇప్పుడు యాంటిగ్వా వెళ్ళబోతున్నాము. మన దగ్గర 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇదే మెయిన్ బస్ స్టేషన్ అంట, జోన్ 1లో. ఓలా ఓకే, ఇది బస్సు చూడండి ఎలా ఉందో. ఇవాళ మా లక్ చాలా బాగుంది. అలా బస్సు వచ్చాము, ఇలా కూర్చున్నాము. కేవలం 2 నిమిషాల్లో బస్సు స్టార్ట్ అయింది. అబ్బో, రాకెట్ లాగా వెళ్తున్నారు చూడండి, రాకెటే. ఊరి అయ్యా, బ్రేక్ ఇరుకు. అరే, బ్రేకులు ఉండయో లేదో కానీ అసలు చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఈ బస్సు తీరే అంత అనుకుంటా, బట్ బాగుంది, చాలా ఫన్గా ఉంది. ఈ దేశంలో ఈ బస్సులు చాలా ఫేమస్. ఇవి కూడా అన్నీ స్కూల్ బస్సులే. ఇవన్నీ కూడా అమెరికా నుండి వచ్చిన బస్సులు, బ్లూ బోర్డ్ బస్సులు. భలే ఉంది ఈ బస్సులో ట్రావెల్ చేయడం ఎక్స్పీరియన్స్. బయట మనం గ్వాటమాలా సిటీని చూసుకోవచ్చు. సూపరు. ఓరి అప్ప, ఎగిరెగరేస్తుంది బస్సు మట్టికి, నిజం చెప్తున్నాను. ఒక గతుకుల రోడ్లో వెళ్ళినట్టు ఉంది. కింద గతుకులు ఏమి లేవు, కానీ ఎందుకనో కానీ బాగా జంప్ చేస్తుంది. ఓరియో, బైక్ తిప్పినట్టు తిప్పుతున్నారు టర్నింగ్లో కూడా. డ్రైవర్ అన్న ఏదో మాట్లాడుతున్నారు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు. కానీ మీరు ఇండియా కదా, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా అని చెప్పి అంటున్నారు. అది ఒకటేదో అర్థమైంది. వీళ్ళందరికీ స్పానిష్ బాగా వచ్చు ఫ్లూయెంట్గా. మనకేమో స్పానిష్లో 2-3 పదాలు తప్ప ఏమీ రాదు. ఓ చూడండి, టర్నింగ్లో కూడా ఎలా రాకెట్ లాగా వెళ్తున్నారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి భలే ఉంది చికెన్ బస్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి మన ఊర్లో అడ్వెంచర్ పార్క్కి 1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తాం కదా, ఇక్కడ ఈ దేశంలో ఈ బస్సు ఎక్కితే చాలు, ఆగా మేఘాల్లో తీసుకుని వెళ్తున్నారు. రోలర్ కోస్టర్లో కూర్చున్నట్లే ఉంది. మాకు షేక్ అయిపోతుంది బండి పూర్తిగా. మేమిద్దరం తప్ప ఎవ్వరూ లేవు బస్సులో ఇప్పుడు. కానీ ముందు ఎక్కడో స్టాప్ ఉండి ఉండొచ్చు. ఆ స్టాప్లో బాగా జనం ఎక్కుతారనుకుంటా లోకల్స్. ఇప్పుడే అన్న మ్యూజిక్ ఆన్ చేశారు. గోలగా రచ్చగా వెళ్తుంది బండి రోడ్డు మీద. సేమ్ థాయిలాండే గుర్తొస్తుంది నాకు. థాయిలాండ్లో ఉండే టుక్ చిన్న ఆటోలు ఉంటాయి, చాలా రాకెట్ లాగా వెళ్తారు అల్లరి చేసుకుంటూ. కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాం, చాలా బాగా అనిపిస్తుంది. మా దగ్గర ఇప్పుడే లోకల్ మనీ 20 కెట్జాలు ఛార్జ్ చేశారు. మన డబ్బుల్లో 240 రూపాయలు 45 కిలోమీటర్లు ప్రయాణించడానికి.
కొండల మీద కూడా అసలు బస్సు అయితే చూడండి ఎంత వేగంగా వెళ్తుందో. అలాగే బస్ స్టాప్లో ఇక్కడ ఆగిన చోటల్లా కూడా ఒక మనిషి నుంచుంటున్నాడు. ఆ మనిషికి వీళ్ళు ఒక డబ్బులు ఇస్తున్నారు. మరి లంచమో లేకపోతే లోకల్ గ్యాంగ్ వసూలు చేస్తుందో కానీ తెలీదు. ఎవ్రీ బస్ స్టాప్లో. యాంటిగ్వా వచ్చేసాం. అబ్బాబాబా, మినీ కూపర్, ఓల్డ్ మినీ కూపర్. మిస్టర్ బీన్ வண்டிதா ரொம்ப எக்ஸ்பென்சிவ் ஆட்டோ. ஆமா 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 கண்டிப்பா. వా సూపర్ ఆరు చూడండి. దిగంగానే ఆపోజిట్లో వాల్కెనో మౌంటైన్ ఎలా ఉందో. వైబ్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ టౌన్లో దిగిన తర్వాత చెప్పా కదా 200 సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్ళినట్లుంటుంది అని చెప్పి. ఆ ఇల్లు గమనించండి. బయట ల్యాంప్స్ కానీ రేకులు చెక్కలతో నిర్మించిన ఇల్లు. అప్పట్లో స్పానిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ టౌన్నే వాళ్ళు చూస్ చేసుకున్నారు రాజధాని కోసం. 1773లో భారీగా ఇక్కడ ఈ వాల్కెనో పేలింది. భూకంపం వచ్చింది. ఫస్ట్ భూకంపం వచ్చిన తర్వాత వాల్కెనో పేలింది. పూర్తిగా ఈ టౌన్ క్యాపిటల్ సిటీ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఉంటే డేంజర్ అని చెప్పి వీళ్ళు ఒక 3 సంవత్సరాలు టైం తీసుకొని మెల్లగా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ గ్వాటమాలాకి షిఫ్ట్ చేశారు. గ్వాటమాలా సిటీకి 1776 నుండి గ్వాటమాలా సిటీ ఈ దేశానికి రాజధానిలాగా ఉంది. ఇప్పుడు మనం తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అని చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు చూడండి ఎలా ఉండేవో, స్టోన్ రోడ్స్ 100 సంవత్సరాల క్రితం. అంతకన్నా ముందు మాట్లాడుకుంటే ఇక మట్టి మీదే నడిచేవాళ్ళు. ఆ తర్వాత ఈ రాళ్ళు పేర్చారు చూడండి. వాల్కెనో మౌంటైన్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ని తెచ్చుకుని రోడ్ లాగా ఎట్లా పరిచారు. ఈ స్ట్రీట్స్ కూడా చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. మాకు హాస్టల్ ఇక్కడ వచ్చి 2950 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇద్దరికి కలిపి. చెక్ ఇన్ వచ్చి 2:30 గంట. అప్పుడు దాకా రావద్దు అని చెప్తున్నాడు. హాస్టల్కి ఫోన్ చేసి చెప్తే బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోండి బయటికి కావాల్స్తే అని. చూడండి చాలా హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో స్పానిష్ వాళ్ళు నిర్మించినవి. 300 సంవత్సరాల పైన వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారని చెప్పుకున్నాం కదా. ఈ దేశం ఒకటే కాదు, చాలా దేశాలు ఇక్కడ. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా మొత్తం చాలా వరకు 85% 90% వరకు వాళ్ళే ఆక్యుపై చేసి రూల్ చేశారు. వావ్, చూడండి ఎలా ఉందో. ఎప్పుడో కట్టిన క్యాథెడ్రల్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది భూకంపాలకి. వావ్, క్యాథెడ్రల్ పక్కనే హౌసెస్ కూడా భలే ఉన్నాయి. అందరు ఇళ్ళ పైన చక్కగా పేపర్ పూ చెట్లు ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా. ఇదిగోండి నా తలపైన ఉన్నాయి పేపర్ పూ ట్రీస్. మంచి పైన్ ట్రీస్ ఉపయోగించి నిర్మించుకున్నారు ఇక్కడ ఇల్లు కూడా చాలా వరకు. మనకి అప్పట్లో కాంక్రీట్ లేదు కదా, చాలా వరకు రాళ్ళు, కొండరాళ్ళు పేర్చేవాళ్ళు. పైన ఏమో బీమ్కేమో చెక్క ఉపయోగించేవారు. చుట్టూత కొండ ప్రాంతం, సేమ్ ఊటీ కొడైకెనాల్ లాగా ఉంది చూడటానికి. కానీ ఇక్కడ ఏంటంటే లోయ, మధ్యలో ఒక లోయలాగా ఉంది. ఆ లోయలో వీళ్ళు నిర్మించుకున్నారు ఈ ఇళ్ళన్నీ కూడా అప్పట్లో స్పానిష్ వాళ్ళు. ఈ యాంటిగ్వా ఈ చిన్న టౌన్లో మెయిన్గా యూనిక్ అయిన లొకేషన్ ఇదే చెప్పచ్చు. ఎటు రోడ్లో ఎక్కడి నుంచున్నా కూడా మనకి ఈ అందమైన ఎత్తైన వాల్కెనో కనబడుతుంది. ఇక్కడ రోడ్డు మీద కూడా చూస్తే మనం ఇదిగోండి లోకల్స్ చక్కగా బ్యాగ్స్ అంతా కూడా సేల్ చేస్తున్నారు. అలా కొంతమంది ట్రెడిషనల్ దుస్తులు వేసుకున్నారు చెప్పా కదా, రకరకాల ట్రెడిషనల్ దుస్తులు. థ్యాంక్ యూ, గ్రాసియస్ మేడం. చూడండి బండి మీద, నెట్టుడు బండి మీద అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. కొంతమంది చూడండి చాలా ఖర్చు పెట్టి మరి ఇల్లు ఎంత గొప్పగా నిర్మించుకున్నారో. అడవిలో దొరికే కొండరాళ్ళని తెచ్చుకుని. వావ్, ఈ హౌస్ ఎంట్రన్స్ మటీరియల్ మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఇరువైపులా సింహం ఉండి భలే ఉంది చూడండి. పెద్ద పెద్ద మొద్దులు ఉపయోగించారు. మా హాస్టల్ దగ్గరకు వచ్చాము, డోర్ వేసేసి ఉంది. ఇప్పుడే లోపలికి కూడా వెళ్దాం. హాయ్, హలో, హోలా. మన మిత్రుడు బోని చెకింగ్ చేస్తున్నారు. ఇలా ఉంది
ఇలా కొన్ని టేబుల్స్ ఉన్నాయి కింద తినటానికి. పైన అనుకుంటున్నాను రూము, ఇప్పుడు అలాట్ చేయట్లేదు, మళ్ళీ మేము బయటికి వెళ్ళిపోవాలి. టైం 1:30 అయింది, తప్పకుండా 2:30కే రావాలంట మేము. ఏంటి ఇల్లు కూడా కలిసి ఉందా ఏంటి, విచిత్రంగా ఉంది. వావ్, సూపరు. ఈ టౌన్కి చాలా ఎక్కువ మంది ఫారినర్స్ రావటం వల్ల ఏమో కానీ థాయిలాండ్లో మనల్ని రోడ్డు మీద మసాజ్ చేస్తాం, బాడీ మసాజ్ చేస్తాం, లెగ్ మసాజ్ చేస్తాం అని అడుగుతారు కదా, సేమ్ అలాగే అందరూ ఇక్కడ చూడొచ్చు. ఇలాగా డ్రెస్ వేసుకొని వీళ్ళు అదే అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఆ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది వాళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో తెలియజేస్తున్నట్లున్నారు మనకి. మేము దిగిన హోటల్లో అడిగాము, ఇక్కడ లోకల్ రెస్టారెంట్ ఏదైనా చెప్పండి మంచిగా ఉండేది అని చెప్తే సజెస్ట్ చేశారు. అక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో ఉన్నది అదే ఆ రెస్టారెంటే. దాన్ని పలకడం కూడా కష్టంగా ఉంది, దాని పేరు, రెస్టారెంట్ పేరు. ఎంతమంది జనం లైన్లో నుంచున్నారో చూడండి. ఓరి దేవుడా, కష్టం. లోపల సీట్ దొరకాలన్నా కూడా చాలా కష్టం. ఇక్కడ ఒక కనీసం అరగంట పైన మేము నుంచోవాలనుకుంటాం ఈ లైన్లో నుంచున్నాము. ఎండ చర్రమని కొడుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనం గమనిస్తే రోటీ తయారు చేస్తున్నారు. అదిగోండి, ఇద్దరు ఆడవాళ్ళు బయట నుంచొని కరెక్ట్గా ఎంట్రన్స్లోనే రోటీ. మంచిగా ఉంది కదా. ఎప్పుడైనా మీరు ఇలాంటి క్యాలెండర్స్ని చూస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. భలే పిల్లల్ని అలాగే అమ్మాయిలు అప్పట్లో సెలబ్రిటీస్ని ఉపయోగించి రెడీ చేశారు. భలే ఉన్నాయి చూడండి, విచిత్రంగా ఉన్నాయి ఇక్కడున్న క్యాలెండర్స్. ఒకళ్ళేమో పిండిని రెడీ చేస్తున్నారు చూడొచ్చు, మరొకళ్ళేమో రోటీ పొయ్యి మీద వేస్తున్నారు. అంతే, చేతులతో చేసేస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూర్చొని చూడండి, అది 1954 క్యాలెండర్ అంట. ఆ లెఫ్ట్ సైడ్లో 1960, 1952. ఓరే అప్ప, మామూలుగా లేదు అసలు. 1945 కూడా ఉంది. చుట్టూతా ఓల్డ్ బిల్డింగ్. ఆ ఓల్డ్ బిల్డింగ్ మధ్యలో ఒక రూఫ్ వేశారు. ఆ రూఫ్ దగ్గర అన్ని టేబుల్స్ వేసేసి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. బార్బిక్యూ చికెన్కి ఎంత ఫేమసో చూడండి. థ్యాంక్ యూ. ఓకే, మనకి ఇచ్చేసారు. ఈ టేబుల్లో కూర్చోమన్నారు మనల్ని. ఈ రెస్టారెంట్ ఎందుకు ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో నాకు అర్థమైంది. చక్కగా ప్లేట్లో వీళ్ళకి చికెన్, బార్బిక్యూ చికెన్తో పాటు బంగాళదుంప ఇస్తున్నారు, అలాగే వెజిటేబుల్స్, లెట్యూస్ ఇస్తున్నారు. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూడవచ్చు. అదిగోండి, కట్టెలు బగబగా మండుతున్నాయి. మండుతున్న కట్టెల్లో వాళ్ళు బార్బిక్యూ చికెన్ ఎట్లా కుక్ చేశారు ఇక్కడ మనం చూడవచ్చు. అలాగే బంగాళదుంపలు కూడా. వావ్, భలే ఉంది కదా. రెడీ అయిన చికెన్ తీసుకొచ్చి ఇక్కడ ముక్కలు కట్ చేసి సర్వ్ చేస్తున్నారు అందరికీ. ఫుడ్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేయడానికి మళ్ళీ మనం అక్కడ లైన్లో నుంచొని టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకున్న తర్వాత మనకు నంబర్ ఇస్తారు, 95 నెంబర్ ఇచ్చారు. వాళ్ళే మనకు డైరెక్ట్గా ఫుడ్ తీసుకొచ్చి డెలివరీ చేస్తారు, సర్వీస్ ఇస్తారు. మరొక విషయం ఏంటంటే 540 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. రియల్లీ అసలు రీజనబుల్ ఫుడ్ వచ్చినాక మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ ఒక మిత్రుడు కూర్చున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ తన పేరు వచ్చి రాబర్టో అంట. తను వచ్చి కాలిఫోర్నియా నుండి మనకు మంచి ఫ్రెండ్ అయ్యారు. నెక్స్ట్ టైం కాలిఫోర్నియా వస్తే మా ఇంటి వైపు రండి తప్పకుండా. నేను మా ఊరంతా తిప్పి చూపిస్తాను. అలాగే మాకు ఫార్మింగ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు కవర్ చేయొచ్చు అన్నారు. భలే అనిపించింది. హాయ్ రాబర్టో. హాయ్. నెక్స్ట్ టైం ఐల్ సీ యూ ఇన్ కాలిఫోర్నియా. చూస్తుంటేనే భలే యమ్మీగా ఉంది. బంగాళదుంప, అట్లాగే క్యాబేజీ, లెట్యూస్, చికెన్ ఇచ్చారు. అలాగే పక్కనే మనకి కాంప్లిమెంటరీ పైనాపిల్ జ్యూస్ కూడా ఇచ్చారు. ఇక తింటమే ఆలస్యం. రుచి ఎలా ఉందో చూద్దామా. బాబా, కరెక్ట్గా బొగ్గుల మీద బార్బిక్యూ చేయటం వల్ల భలే సాఫ్ట్గా ఉంది మీట్. టేస్ట్ కూడా అదిరిపోయింది. రాత్రికి కూడా వచ్చి చక్కగా ఎక్కడే తిందామని అనుకున్నాను. చూస్తే 4ంటికి క్లోజ్ అంట. ఇదేంటో విచిత్రంగా ఉంటాయి కొన్ని రెస్టారెంట్లు. బాగా బిజినెస్ జరుగుతున్నప్పుడు అది మార్నింగ్ ఈవినింగ్ రన్ చేయరు, ఓన్లీ మార్నింగ్ రన్ చేసి క్లోజ్ చేసేస్తారు. ఫుడ్ తినేసి బయటకు వచ్చాము. మేము కంట్రీకి రాగానే $200 కెట్సల్ తీసుకున్నాము, $US చేంజ్ చేసి. అవన్నీ అయిపోయినాయి. ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళి ఒక $100 కానీ $150 కానీ మనీ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇంకా 2 to 3 days ఇక్కడ ఉంటాం కాబట్టి మేము
ఈ అందమైన టౌన్ చాలా బాగుంది. ఇప్పుడు 46,000 మంది నివసిస్తున్నారంట ఈ బ్యూటిఫుల్ టౌన్లో. ఇది ఒకప్పుడు స్పానిష్ వాళ్ళు కనుగొన్నట్లుగా చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని. లాటిన్ అమెరికాలోనే చాలా ఫేమస్ టౌన్ అంట ఇది, యాంటిగ్వా టౌన్. పూర్తిగా ఇక్కడ ఉన్న జనాభా లోకల్స్ అందరూ కూడా టూరిజం మీదే ఆధారపడి రన్ అవుతుంది. ఇంకేం లేదు ఇక్కడ. చుట్టూతా అందమైన కొండలు చూడవచ్చు. ఈ లోయలో ఏర్పడిన సిటీ. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని మాయన్ సివిలైజేషన్స్ రూల్ చేశారు. 1543 నుండి స్పానిష్ వాళ్ళు 300 సంవత్సరాల పైన ఇక్కడ పరిపాలించారు. చాలా యూనిక్ ఏంటంటే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అన్ని మనం చూసుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంటాయి. పెంకులు, రేకులు ఇవన్నీ ఎప్పుడో నిర్మించిన ఇల్లు. అంతకుముందు ఇక్కడంతా వ్యవసాయం చేస్తూ ట్రేడ్ కూడా చేస్తూ సర్వైవ్ అయ్యేవారంట ఒకప్పుడు మాయన్ సివిలైజేషన్ పీపుల్. ఈ టౌన్లో మనకి ఎటువైపు వెళ్ళినా కూడా దారులు మొత్తం పూర్తిగా ఇలాగే ఉంటాయి. చూడండి, కింద రాళ్ళు పేర్చిన రోడ్లు, ఆ రోడ్లు కిందే మరియు కాలువలు కూడా ఉంటాయి. టన్నల్స్ కూడా నిర్మించారు. వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అప్పట్లోనే. స్పానిష్ ఎంపైర్ వాళ్ళు పరిపాలించిన 300 సంవత్సరాల్లో బాగా రిచెస్ట్ సిటీ ఏదైనా ఉందంటే ఇదేనంట, ఫస్ట్ యాంటిగ్వా. ఈ టౌన్కి చుట్టూతా ఉన్న కొండల్లో ఒక 3 కొండలైతే యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పేలుతూ ఉంటాయి. చాలామంది జనం ఆ కొండలు హైక్ చేసేటప్పుడు వాల్కెనో ఎప్పుడు పేలుతుందో మనం చెప్పలేం కదా, అలా పేలి చాలామంది మరణించారంట. ఇక్కడ 1717లో చాలా భారీగా వచ్చిందంట ఇక్కడ భూకంపంతో పాటు యాక్టివ్ వాల్కెనో పేలటం. ఆ తర్వాత 1773 ఈ టౌన్ 1979లోనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం పొందిందంట. ఎందుకంటే చాలా ఓల్డెస్ట్ టౌన్లో ఇది కూడా ఒకటి కదా. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా స్పానిష్ స్కూల్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చి ఇక్కడ వాలంటరీ కూడా చేస్తున్నారు. ఇక్కడ లోకల్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు. స్పానిష్ ఆల్రెడీ ఇక్కడ లోకల్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరియు మౌంటైన్ హైకింగ్ కూడా. స్ట్రీట్స్ అన్నీ బాగున్నాయి చూడండి. ఎటు చూసినా కూడా సేమ్, ఎటు చూసినా ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా మనకి ఒకేలాగా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాంకు లోపలికి వెళ్ళొచ్చాము. మనకేమో బ్యాడ్ న్యూస్. $50 బిల్లు, $100 బిల్లు ఒకటే చేంజ్ చేస్తారంట. $20 బిల్, $10 బిల్ చేంజ్ చెయ్యరంట. అందుకని ఇప్పుడు మన పాకెట్లో అయితే డాలర్స్ తప్ప లోకల్ మనీ లేదు. బిల్డింగ్స్ మటుకి చాలా యూనిక్గా ఉన్నాయి, హిస్టారికల్గా ఉన్నాయి. మరియు ఆ వుడెన్ డోర్స్ కూడా గమనించవచ్చు. ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. ఒకప్పుడు ఎవరో కానీ రిచెస్ట్ పీపుల్ హౌస్ లాగా ఉంది. దీన్ని చూస్తుంటే సూపర్ ఉంది అసలు. 1675 సంవత్సరంలో నిర్మించిన కట్టడం ఇది, మామూలుగా లేదు అసలు. దీన్ని ఇప్పుడు కల్చర్ మ్యూజియం లాగా చేశారు. ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. సేమ్ వీటి వాల్స్ చూస్తున్నప్పుడు మన టెంపుల్స్కి బౌండరీ వాల్స్ ఉంటాయి కదా, అయ్యే గుర్తు వస్తున్నాయి. అదిగోండి కార్నర్లో స్టోన్, ఆ స్టోన్ మీద పైన ఒక వైట్ సున్నంలాగా వేశారు, సిమెంట్ది. మీకు ఏ రోడ్లోకి వెళ్ళినా, ఏ కార్నర్, ఏ బ్లాక్కి వెళ్ళినా కూడా ఒకేలాగా అనిపిస్తుంది ఇక్కడున్న హౌసెస్. ఒకప్పుడు ఎంతమంది స్పానిష్ వాళ్ళు ఇక్కడ నివసించి ఉండొచ్చో చూడండి ఈ లోకల్స్ని పరిపాలించడానికి. ఈ ఫ్యామిలీ ఇందాక మాతో రెస్టారెంట్లో తిన్నారు. అదిగోండి మన బ్రదర్ కూడా. హాయ్ బ్రదర్, హాయ్. ఈ రోడ్స్లో మన ఆటోల్ని కూడా బాగా ఎక్కువగా గమనించవచ్చు, బజాజ్ ఆటోస్. అమ్మా, ఒకవేళ సైకిల్ మీద వస్తే జంపింగ్ అవుతుందేమో బాగా, ఎందుకంటే స్టోన్ రోడ్ కదా. ఇటువైపు చూసుకుంటే ఒక పార్క్ లాగా ఉంది కదా, ఇందాక మనం చూసుకున్నాము, పామ్ ట్రీస్ ఉన్నాయని చెప్పి. ఇది ఒకప్పుడు ఈ లోకల్స్ అందరూ గ్యాదర్ అయ్యే ప్రదేశం అంట. ఏదైనా అనౌన్స్ చేయాలంటే ఇక్కడికి గ్యాదర్ చేసుకుని పీపుల్ని, లోకల్ విలేజర్స్ని ఇక్కడ అనౌన్స్ చేసేవారంట. చాలామంది చూడండి ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చి సూనియర్ సేల్ చేస్తూ ఇక్కడే భోజనాలు చేస్తున్నారు. గార్డెన్లో కూర్చొని, గార్డెన్లో పడుకొని. ఈ మనుషులు గ్యాదర్ అయ్యే ఈ పార్క్ లొకేషన్లోనే మనకి ఇక్కడ ఆపోజిట్లో చూడండి ఒక ఎల్లో కలర్ లాగా ఒక కట్టడం లాగా ఉంది. ఏంటనుకుంటున్నారు అది? బట్టలు. ఒకప్పుడు బట్టలు వాష్ చేసుకునే ప్రదేశం అంట. ఈ ఊర్లో వాళ్ళందరూ ఎవరైనా బట్టలు వాష్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నీరుకి కొంచెం సమస్య ఉన్నట్టుంది.
కొండల్లో వచ్చిన నీళ్ళే కదా ఉపయోగిస్తారు. ఇదిగోండి ఒక ఫౌంటైన్ లాగా ఉంది. ఆ ఫౌంటైన్తో పాటు ఇక్కడ మనకి అవతల పక్కన కుండీల్లాగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చూసారా ఎలా ఉందో, భలే ఉంది కదా. ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి బట్టలు ఉతుక్కునేవాళ్ళు. ఇక్కడ చూడండి నీరు, అట్లా నీరు ఫిల్ చేసి ఉంటుందనుకుంటా. ఇలాంటివి ఇంతకుముందు మనం మదగాస్కర్లో కూడా చూసాం, గుర్తుందేమో మీకు. వచ్చిన వాళ్ళందరూ మరియు రిలాక్స్గా కూర్చోవడానికి కూడా ఇక్కడ కొన్ని దిమ్ముల్లాగా ఉన్నాయి చూడండి. అవతల పక్క ఏమో నీరు ఉంటుంది, యువతల పక్క ఏమో దిమ్ముల మీద కూర్చుంటున్నారు. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. కనీసం ఒక 20 మంది పైన ఇక్కడ వాష్ చేసుకోవచ్చు ఒకేసారి నుంచొని. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కొంతమంది అయినా సరే ఇలాంటి ఇళ్లలో ఉండే ఉంటారు అనుకుంటున్నాను. మన ఇండియాలో కూడా ఇలాగే ఉండే, గుర్తుందా మీకు? ఒక 40 years 30 years బ్యాక్ పైన రూఫ్కి వచ్చి చెక్క ఉపయోగించేవారు. చెక్క ఉపయోగించి దాని మీద రాళ్ళు పేర్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నుండి మనకి పార్క్ వ్యూ చాలా చక్కగా కనబడుతుంది. ఇదిగోండి. అలాగే మనం సిటీలో ఉండి ఒక వాల్కెనో మౌంటైన్ చూసుకున్నాం కదా, ఆ వాల్కెనో మౌంటైన్ ఇక్కడ నుండి కూడా కనపడుతుంది, చూడొచ్చు. అదిగోండి వాల్కెనో పేలింది, చూశారు కదా. ఇప్పుడే పొగ వస్తుంది లోపల నుండి. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అగ్నిపర్వతం పక్కన ఎంత ధైర్యంగా వీళ్ళందరూ నివసిస్తున్నారో చూడండి, గత 100 సంవత్సరాల నుండి. ఈ అందమైన ప్రదేశం ముందు మనం నీరు చూసుకున్నాం కదా, ఇది కొండల్లో నుండి వస్తుందని అనుకున్నాను. తర్వాత తెలిసిన విషయం స్ప్రింగ్ వాటర్ అంట. భూమిలో నుండి వస్తున్న స్ప్రింగ్ని ఇక్కడ ఒక పూల్ లాగా నిర్మించి సూపర్ చేశారు. పై అధికారులు అలాగే మెయిన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు బట్టలు ఉతకటానికి ఈ ప్రదేశాన్ని ఉపయోగించారనుకుంటున్నాను. మేబీ నార్మల్ పీపుల్ని అయితే వీళ్ళు ఎలో చేయరు కదా. అలాగే ఇప్పుడు మనం వాల్కెనో చూసుకున్నాం కదా, ఆ వాల్కెనో ప్రపంచంలో యాక్టివ్ వాల్కెనోస్లో అది కూడా ఒకటంట. ఎప్పుడు అది యాక్టివ్లోనే ఉందంట కొన్ని 100 సంవత్సరాల నుండి. వచ్చిన లోకల్స్ కానీ టూరిస్ట్ కానీ అందరూ ఇక్కడ ఈ పార్కులోనే సేద తీరుతున్నారు. కొంతమంది సూవినియర్ తెచ్చి బొమ్మలు తెచ్చి ఇక్కడ సేల్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు ఫ్యామిలీస్. చుట్టుపక్కల ఉండే కొండ ప్రాంతంలో ఉంటారు కదా ట్రైబల్ పీపుల్ అంతా, మాయన్ పీపుల్ అందరూ కూడా. భలే ఉన్నాయి చూడండి. పావురాలకి చక్కగా మేత వేస్తున్నారు చిన్న పిల్లలు. ఎన్ని పావురాలు ఉన్నాయో ఈ అందమైన ప్రదేశంలో. బాగా దాహం వేసి వాటర్ బాటిల్ కొనుక్కున్నాం ఇక్కడ షాప్లో. ఒక్క వాటర్ బాటిల్ 2 liters 240 rupees ఛార్జ్ చేశారు. అంతేలే, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా టూరిజం మీదే సర్వైవ్ అవుతున్నారు కదా. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఇల్లు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, ఎందుకంటే అప్పుడులో స్పానిష్ వాళ్ళు కట్టిన ఇల్లు కదా ఇవన్నీ. మొత్తం వీళ్ళందరూ వదిలేసి వలస వెనక్కి వెళ్ళిపోయారు చాలామంది స్పెయిన్ దేశానికి. లేకపోతే అప్పుడు జరిగిన వార్స్కి ఎప్పుడో చంపేస్తారు ఇక్కడ ఉంటే. స్పానిష్ రూల్ చేసిన ప్రదేశాలన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఒక ప్రదేశంలో ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్కి ఆపోజిట్లో ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ చుట్టూతా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. అది అట్లా స్టార్ట్ చేసి మెల్లమెల్లగా టౌన్ని స్ప్రెడ్ చేశారు. ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నది చర్చ్. ఎంత పెద్ద చర్చో చూడండి. కానీ చాలా వరకు ధ్వంసం అయిపోయి భూకంపాల వల్ల లోపల రూఫ్ అంతా కూడా కుప్పకూలిపోయింది. దీనికి ఆపోజిట్లోనే పార్క్ ఉంది చూడండి. సేమ్ ఏ టౌన్కి వెళ్ళని ఏ సిటీకి వెళ్ళినా కూడా మీకు ఒకేలాగా ఉంటుంది. మరికొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో కూడా గమనించవచ్చు. ఇదిగోండి పైన మనం నేషనల్ ఫ్లాగ్ కూడా. పార్క్ లోపల అందమైన వాటర్ ఫౌంటైన్, కొంతమంది లోకల్స్ కూడా ఐస్ క్రీమ్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు సువెనీర్. ఇప్పుడు ఉన్న ఈ హిస్టారికల్ బిల్డింగ్స్ అలాగే ఈ పిల్లర్స్ కనబడుతున్నాయి కదా, కొండరాలతో నిర్మించినవి. భలే అసలు అద్భుతంగా నిర్మించారు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇలాంటి బిల్డింగ్స్ నేను తమిళనాడులో చాలా చూశాను. చెన్నైలో లోపల రూఫ్ అయితే లేదు, పూర్తిగా రూఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది. పాపం ఈ దేశంలో అయితే చాలామంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఇలాగా ఫౌంటైన్స్ కూడా చూడండి, అప్పట్లో నిర్మించిన ఫౌంటైన్స్, రాతితో నిర్మించిన ఫౌంటైన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. పాపం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వస్తువులు సేల్ చేసుకుంటూ సర్వైవ్ అవుతున్నారు. అలాగే అందమైన వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. భలే ఉంది చూడండి ఫౌంటైన్ మటుకి. చుట్టూతా
ఫౌంటైన్ కొండరాలతో నిర్మించారు అద్భుతంగా. లాటిన్ అమెరికా, సౌత్ అమెరికానేమో పూర్తిగా స్పెయిన్ కంట్రీ వాళ్ళు దోచుకున్నారు. మన వైపు ఈస్ట్ ఇండియా, ఏషియా అంతా పూర్తిగా బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. అసలు వాళ్ళకన్నా ముందు డెవలప్ అయిన దేశాలు మనవి, కానీ మోసపోయారు మన వాళ్ళ చేతుల్లో. వ్యాపారం కోసం వచ్చి మొత్తం ప్రపంచాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా లోకల్ రెస్టారెంట్ అనుకుంటా. ఫుడ్ అంతే, మిగిలిపోయిన ఫుడ్ అంతా ఇస్తున్నట్లున్నారు వీళ్ళకి, వేస్ట్ చేయకుండా. వాళ్ళందరూ లైన్లో నుంచొని ఆ ఫుడ్ కలెక్ట్ చేసుకుంటున్నారు. అది మన ఊళ్ళో నేను హైదరాబాద్లో కూడా చాలా చూశాను. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఫుడ్ అన్నదానం చేయటం. ఓనీకి చిన్నప్పటి నుండి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడో కాశ్మీర్ అదంతా కూడా మౌంటైన్ హైకింగ్ చేశాడు. ఇవాళ రాత్రికి ఆ మౌంటైన్, ఎదురుగున్న మౌంటైన్ హైక్ చేసి వస్తాడంట. పోయిట్ వరియా బోని, యూ గో హైక్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, యూ వెంట్ వెన్? చాట్ జీపీటీయా? షో మీ ద వీడియో. ఓకే, షో మీ ద ఫోటో. ఇలా కాలింగ్ బెల్ కొట్టి వెళ్ళాలి. ఎప్పుడు డోర్ క్లోజ్ చేసే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సేఫ్ కాదు కదా. అన్నీ చక్కగా చూపిస్తున్నారు. ఇక్కడ ₹1 కాయిన్ బాక్స్ కూడా పనిచేస్తుంది. ఓ ఓకే, గుడ్. ఓకే ఓకే ఓకే, కీస్ చెప్తున్నారు. ఓకే, కావాలంటే పైకి వెళ్ళండి, చక్కగా వ్యూ బాగుంటుందని చెప్తున్నారు. 8 నెంబర్ రూమ్ ఇచ్చారు మనకి. ఓ గుడ్, గ్రాసియస్. టాయిలెట్, థ్యాంక్ యూ మేడం. మా బిల్డింగ్ పైకి వచ్చాను. సూపర్ ఉంది ఇక్కడ, చక్కగా సిట్టింగ్, అలాగే చెట్లంతా ఉండి చల్లటి గాలి. ఇక చుట్టూతా వ్యూ గమనిస్తే అసలు మామూలుగా లేదు చూడండి. వావ్, ఇక్కడ నుండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. వాల్కెనోస్, యాక్టివ్ వాల్కెనో మౌంటైన్స్ అంతా మనం చూడొచ్చు. చాలా మిస్ట్ ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటాం మరి స్కైలో దుమ్మో కానీ క్లియర్గా తెలియట్లేదు. గ్వాటమాలా దేశం యాంటిగ్వా ఒకప్పుడు రాజధాని కదా. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం ఈ చిన్న టౌన్ గురించి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మీకు నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.